హలో అండి. ఫస్ట్ అయితే వీడియోని బిగ్ స్క్రీన్ పెట్టుకోండి. అప్పుడు మీకు చూడడానికి బాగుంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను సరదాగా కాసేపు బయటికి వెళ్దామని చెప్పి బయటకు వచ్చానమాట. మీరు అస్సలు నమ్మరు, ఎండ ఎంత ఎక్కువగా ఉందంటే అంత ఎక్కువగా ఉంది. మనకి మే మంత్లో ఎంత ఎండ ఉంటుందో మిడ్ సమ్మర్లో అంత ఎండ ఇప్పుడే ఉంది. ఇంకా నేను ఈ ఎండలో వెళ్ళాలా వద్దా, ఎట్లాగో బయటకు వచ్చేసాను కాబట్టి వెళ్దాంలే, ఒక వీడియో తీసుకుందాంలే అని అనుకున్నాను. ఈ ట్రక్, దీన్ని ట్రక్ అనాలో కార్ అనాలో కూడా నాకే తెలియదు. దీన్ని ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ కంట్రీలో మోస్ట్లీ అంటే వాళ్ళకి 2 కార్లు ఉన్నాయనుకోండి. ఒకటి నార్మల్ కారు, ఒకటి ఇలా ఉంటుంది. సన్ చూసారా అసలు? ఈ సన్ ఇంత ఎక్కువ ఉన్నాడే. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు మీరు? జస్ట్ 9 మార్నింగ్ 9 o'clockకి ఇంత ఎండ. ఈ ఎండ నేను తట్టుకోలేక, ఈ ఎండలో తిరగలేక వాక్కి వెళ్దాం అనుకొని కూడా ఎందుకులే ఈ ఎండలో నేను చచ్చిపోతానేమో అనిపించింది. అంత ఎండ ఉంది. అట్లాగో బయటకు వచ్చాం కదా అని చెప్పి మా ఇంటి పక్కనే ఒక చిన్న పార్క్ ఉంటే ఆ పార్క్లో అయినా కాసేపు కూర్చొని వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఇవి చూసారా? రేగ్గాయలు. ఇది రేగ్గాయల చెట్టు. చాలా రేగ్గాయలు కింద పడుతూ ఉంటాయి టప్ 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 అని. సో ఇది పార్క్ ఎంట్రీ అన్నమాట. పార్క్ అంటే పెద్ద పార్కింగ్ కాదు, చిన్న పార్క్, జస్ట్ కలరింగ్కి. ఇక్కడ ఏంటంటే జనాలు ఫుడ్ పెడతా ఉంటారు. ఇక్కడ పిచ్చుకలు వస్తూ ఉంటాయి, అందుకని ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ తెచ్చి ఇక్కడ పెడతారు. ఇక్కడైతే ఒక చైర్ ఉంది, దాని మీద కూర్చున్నాను నేను. ఇంకా కూర్చొని పార్క్ చూపిద్దామని చెప్పి పార్క్ వీడియో తీశాను. నేనే ఆ చైర్లో కూర్చున్నాను చూడండి. ఒక చైర్ కింద పడిపోయింది, ఒక చైర్ బాగానే ఉంది. ఆ చైర్లో కూర్చున్నాను అనమాట నేను. హాయ్. సో పిచ్చుకలు ఎగురుతున్నాయి. నాకేమనిపించిందంటే పిచ్చుకలను ఎలా క్యాప్చర్ చేయాలని ఆలోచిస్తున్నాను. అప్పుడే నాకు ఒక ఐడియా అయితే తట్టింది. ఈ ఎండకి కాళ్ళు జస్ట్ నేను ఒక 5 minutes నడిచినా మండిపోతున్నాయి అన్నమాట, కాళ్ళల్లో మంట. అందుకని చల్లబెట్టుకుంటున్నాను. చెట్లు చూడండి. ఈ చెట్లను చూస్తేనేమో నాకు ఆ పార్కులోంచి వెళ్ళబుద్ధి కాలేదు, కానీ ఎండకి మాత్రము మండిపోతుంది. ఎంత వేడిగా ఉందంటే అంత వేడి ఉంది. జస్ట్ నార్మల్గా మార్నింగ్ 9 o'clockకే ఇంత వేడి ఉందంటే ఆఫ్టర్నూన్ ఎంత వేడి ఉంటుంది. సో నేను ఇది ఎందుకు ఇలాగ క్యాప్చర్ చేశానంటే, వెనుక పిచ్చుకలు ఎగురుతూ ఉన్నాయి, ఆ పిచ్చుకల్ని చూపిద్దామని చెప్పి నేను అలా క్యాప్చర్ చేశాను చూడండి. సో అట్లాగా పిచ్చుకలు అనేవి, బర్డ్స్ అనేవి వచ్చి అక్కడ ఫుడ్ తింటూ ఉంటాయి. ఇది ఏంటి బుర్ఖా వేసుకొని భయపడుతుంది అనుకోకండి. బుర్ఖా కంపల్సరీ కదా, అందుకని చెప్పి బుర్ఖాలోనే ఉంటానన్నమాట నేను. సో ఇక్కడున్న వేడికి కాళ్ళు మండిపోతున్నాయి. కాసేపు ఈ గడ్డి చల్లగా ఉంది కదా, కాళ్ళు చల్లగా పెట్టుకుందామని చెప్పి అలాగా. ఇటు పక్కన ఎవరైనా వేడిలో వాటర్ దాహం వేస్తుందని చెప్పి ఇక్కడున్న ఖతారీ వాళ్ళు ఏంటంటే కంపల్సరీ వాళ్ళు ఇలాగా వాటర్ పైప్స్ అనేవి బయటికి పెడతారనమాట, ట్యాప్స్. సో ఎవరికైనా దాహం వేసినా వచ్చి ఇక్కడ ట్యాప్స్లో వాటర్ పట్టుకొని తాగొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది వచ్చేసి పార్క్ పక్కన రోడ్. బండులు ఎంత స్పీడ్గా వెళ్తాయంటే చూసుకొని రోడ్ క్రాస్ చేయాలి. ఈ చెట్లు ఇంత గ్రీన్గా ఉన్నాయి కదా, ఈ గ్రీన్కి నాకేమో ఆ పార్క్లోంచి వెళ్ళబుద్ధి కాలేదు, కానీ ఎండకి నేను వెళ్ళక తప్పలేదు. ఇదే మా ఇంటి సందు. ఇది పక్క సందు, ఇది మాది. అట్లా వెళ్తే ఒక డే అండ్ నైట్ షాప్ వస్తుంది. ఇది వచ్చేసి అదే చంద్రముఖి బిల్డింగ్ ఉంది చూడండి, అదే ఖతర్లో నాకు తెలిసిన చంద్రముఖి బిల్డింగ్ ఇదే. అంటే జస్ట్ జోక్, కాకపోతే ఇది ఒక కొత్త బిల్డింగ్. చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. కట్టుకుంటే ఇట్లాంటి ఇల్లు కట్టుకోవాలని అనిపించింది నాకు దాన్ని చూసి. నేను వచ్చేటప్పుడు అది జస్ట్ అప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు అది కన్స్ట్రక్షన్ అయిపోయింది కూడా. ఇది వచ్చేసి మా ఇంటి ముందు సందు. ఇక్కడ ఏంటంటే బోర్డ్స్ ఇలా ఉంటాయన్నమాట, స్ట్రీట్కి స్ట్రీట్ నేమ్తో, స్ట్రీట్ నెంబర్తో ఇలా బోర్డ్స్ ఉంటాయి. మా ఇంటి ముందు కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోడ్డు, అందుకని అట్లా ఉంది, లేకపోతే చాలా బాగుంది.
వచ్చేసానండి ఎట్లాగైతే నేను కింద మీద పడి ఆ రోడ్డు మీద ఎండలకి నడవలేక ఇంకా నాకైతే ఫుల్ వాటర్ తాగేయాలన్నంత ఇది వచ్చింది. టడా ఓపెన్ చేయగానే నా బంధుమిత్రులు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ చూసారా. ఈ వెనకాల నుండి ఇంకా పిలుచుకుంటూ వస్తుంది. వీళ్ళిద్దరూ వెయిట్ చేస్తున్నారు ఏంటో మరి, వెళ్ళింది ఏమో ఎప్పటికి వస్తుందో ఏంటో అన్నట్టు వెయిట్ చేస్తున్నారు. నేను రాగానే పరిగెట్టుకొని వచ్చేసింది ఏమో, ఈడిటి నుండి వచ్చాడు. వీళ్ళిద్దరూ ఫ్రెండ్సా లేకపోతే బ్రదర్ అండ్ సిస్టరా నాకు తెలియదు, కానీ ఇద్దరు ఒకేలా ఉంటారనమాట. వచ్చేసాను ఇంట్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. నేను ఇంట్లోకి రాగానే చేసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా, వాటర్. అసలు ఫుల్ వాటర్ తాగేసాను, అంత వేడిగా ఉంది బయట, అంత ఎండగా ఉంది. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.